హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే బహదూజ్ నెక్స్ట్ డే ఇది మార్నింగ్. ఇక్కడ ఏమంటే మీకు ఫస్ట్ అయితే మా చిట్టి తల్లి వేసిన ముగ్గు అయితే చూసేయండి. సో ఏమంటే అది దివాళీ నుంచి అయితే ఉంటుంది. సో నాకు కూడా ముగ్గు వేయాలి. సో ఈరోజు దానికి అన్న ఇక్కడ ముగ్గు అయితే వేసి చూపించమంటే సో ఫస్ట్ అయితే ఏం చేసింది, మా విశాఖ ట్యాబ్లో రంగోలీ సర్చ్ చేయని చెప్పింది దానికి విశాఖకు. సో సర్చ్ చేసుకొని వచ్చి సో అలానే తీయాలని అంటుంది. సో ఎంత చక్కగా తీస్తుంది. సో చూడండి, ఇక్కడ ఏమంటే ఈ ముగ్గు డబ్బాది ఏమంటే మూత తీసుకొని ఇట్లయితే సర్కిల్ అయితే వేసింది. సో అన్ని టూల్స్ మంచిగా యూజ్ చేస్తుంది. సో కలర్ ఫీల్ చేయడం కూడా చాలా చక్కగా అయితే వస్తుంది. సో చూడండి ఎంత నీట్గా అయితే కలర్ ఫీల్ చేస్తుంది. ఇంత చూసి అయితే మాకైతే మేము షాక్ అయిపోయాము, ఇంత చక్కగా అంటే అది చేస్తుంది. సో ఇక్కడ ఏమంటే 7 years ఓల్డే ఉంది మా మితు. సో ఏమంటే ఇంత టాలెంటెడ్ ఉన్నది అనుకోలేదు. సో నేనేమంటే నా చిన్నప్పుడు సో అప్పుడు ఏం చేస్తుంటే అంటే మా పక్కకు సో ఆ అక్కలు ఏమంటే మంచి మంచి ముగ్గులు వేస్తుండే. సో వాళ్ళవి చూసి కూడా నేను ఇలా కాపీ చేస్తుంటే సో మా మితు కూడా అలానే ఇప్పుడు కాపీ కానీ మొబైల్లో చూసి అయితే వేస్తుంది. ఇంకా నాకన్నా అయితే చాలా చిన్నగా ఉండి అయితే మంచిగా వేస్తుంది. నేను ఏమంటే స్టాండర్డ్ 4th అంటే 3లో ఉన్నప్పుడు మంచిగా ఇట్లా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసింది. సో మా మితు అయితే ఇప్పుడు ఏమంటే ఫస్ట్లోనే ఉంది. సో ఇంత చక్కగా అయితే ముగ్గులు వేస్తుంది. సో చూడండి, మా చిట్టి తల్లిది ముగ్గు అయితే కంప్లీట్ అయింది. సో ఎంత చక్కగా అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా వేసింది. అండ్ ముగ్గు చూడండి ఎంత ఫినిషింగ్లో వేసింది. సో దాని ఏజ్ నుంచి అయితే మంచిగా ఉంది. సో ఈరోజు మా చిట్టి తల్లి అయితే వెళ్ళిపోతుంది. సో అన్నయ్య వదిన పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు. సో మా వదినకి ఏమంటే ఎక్కువ అయితే హాలిడేస్ లేవు. సో అంటే ఒక 1 week అయితే తీసుకొని వచ్చారు దివాళీ టైం. సో ఇక్కడ ఏమంటే ఇది వాళ్ళు వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే సో అక్క వాళ్ళ ఆడపడుచు కూడా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయింది. సో ఇది దాని నెక్స్ట్ డే అక్క ఏమంటే అక్క వాళ్ళ ఆడపడుచుకు 2 sarees అయితే కొనిండి. ఒకటైతే ఏమంటే రక్షాబంధన్ టైంకు అండ్ ఒకటేమంటే అక్క పూజ పెట్టుకునిండే. సో పండర్పూర్ వెళ్ళిండే అయితే అప్పుడు. సో అప్పుడు అక్క అయితే చీర పంపించిండే. సో అందరికి బట్టలంట. సో ఇక్కడ ఏమంటే ఇంకా నేను అక్క వాళ్ళ తోటి కోడలు అంటే పెద్ద బావగారు బిడ్డది ఏమంటే ఒక ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ఇష్టం. దానికి కూడా లైనింగ్ అయితే తెప్పించుకున్నా. ఇక్కడ ఏమంటే మంచి లైనింగ్ దొరుకుతుంది. సో మేము ఉండే అక్కడైతే చాలా పిరం అయితే లైనింగ్ ఉంది. సో అందుకేమంటే ఇక్కడ నుంచి సో చూసారా, ఇక్కడ మా మన మీద అన్ని అయితే బట్టలు తెచ్చేసేసారు. వీడియోలో అయితే రాడు కానీ కామెడీ చేయడానికి అయితే చాలా ముందుగా ఉంటాడు. సో బావ వాళ్ళ కజన్ బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళ బిడ్డ కోసం కూడా ఒకటిది సారీ ఇచ్చారు డ్రెస్ స్టిచ్ చేయడానికి. సో లైనింగ్ అయితే ఇక్కడ నుంచి తెప్పించుకుంటున్నా. సో ఇప్పుడు అక్క వాళ్ళ ఆడపడిచి 2 బ్లౌజెస్ అయితే ఇన్ని స్టిచ్ చేసేస్తా. ఇంకా 2 బ్లౌజెస్ ఇచ్చారు, అది అక్కడ తీసుకువెళ్ళి వస్తున్నాకైతే స్టిచ్ చేసుకొస్తా. సో ఇక్కడ ఏమంటే స్టిచ్ చేయడానికి అయితే మషిన్ తెచ్చిన అక్కడ నుంచి అయితే మంచిగా అయిపోయింది. సో ఫ్రెండ్స్, మేము లాస్ట్ టైం ఊరక్కడ వచ్చింటాం కదా, అప్పుడు ఈ స్టిచ్చింగ్ మషిన్ అయితే ఒకటి తెచ్చుకున్నాం కదా, అదైతే చాలా పనికి వస్తుంది. సో ఇక్కడ ఏమంటే వచ్చాక డ్రెస్ ఫిట్టింగ్స్ అండ్ ఇట్లా ఏమైనా స్టిచ్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటే బెడ్రూమ్లో అయితే స్టిచ్చింగ్ మెషిన్ అయితే మేము పెట్టాము కదా. సో దీనికి ఇప్పుడు ఏమంటే హాల్లో తీసుకెళ్తా. ఎందుకంటే దీనికి ఎక్సలేటర్ ఉంది కదా, మోటార్ అంటే మనం స్టిచ్ చేయడానికి ఎలక్ట్రిక్ మీద. సో దాని ఫ్యూజ్ ఏమంటే ఇక్కడ కూర్చుండట్లేదు. సో ప్లగ్ అయితే బయట రూమ్లో పెద్ద ప్లగ్ ఉంది. సో దానికి అయితే సెట్ చేయాలనుకుంటున్నా. సో అక్క వాళ్ళ ఆడపడుచు అయితే 2 బ్లౌజెస్ ఇప్పుడు కట్ అయితే చేసేసిన, నేను స్టిచ్ చేసి ఇచ్చేస్తా. సో 2 కూడా డిజైన్ పెట్టాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమంటే స్టిచ్చింగ్ పని చేయాలంటే బద్ధకం వస్తుంది. సో ఊరక్కడ వచ్చినక్కడ సో ఇలాంటి పనులు చేయడానికి అయితే చాలా బద్ధకం వస్తుంది. సో ఎందుకంటే ఆడ రెగ్యులర్ ఇదే పని ఉంటుంది. సో అయితే మేము డేలో అంటే మంచిగా 2-3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తాం. సో ఇంకా సీజన్ ఉంటుంది కదా, సీజన్ అప్పుడైతే చాలా అయితే బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తాం, ఏమనిపించేది. సో కానీ ఏమంటే నేను 11th ఉన్నప్పుడు ఇది స్టిచ్చింగ్ క్లాస్ అయితే ఇట్లనే గవర్నమెంట్ క్లాస్ అయితే చేసింది. సో అప్పుడు ఏమంటే నాకు ఇలానే అంటే ఇంట్రెస్ట్ ఉండే. సో మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఇట్లా ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లా చాలా అంటే కోరికలు ఉండే. సో అందుకేమంటే 11th అప్పుడు నేను రెగ్యులర్ కాలేజ్ చేయలేదు. సో అందుకేమంటే అప్పుడు గవర్నమెంట్ క్లాస్ అయితే వచ్చిండే. సో స్టిచ్చింగ్ అయితే అక్కడైతే కొంచెం నేను నేర్చుకున్న బ్లౌజ్ ఎలా ఉంటుంది. సో అక్కడైతే నాకు రాలేదు బ్లౌజెస్ మంచిగా. మళ్ళీ ఏమంటే 12 తర్వాత నేను మంచిగా స్టిచ్చింగ్ చేయాలని అయితే నేనేం చేసిన అంటే మొబైల్లో యూట్యూబ్ మీద చూసుకుంటే అయితే నేను బ్లౌజెస్ అయితే మంచిగా చక్కగా 1 yearలో అన్నీ ట్రై చేస్తూ అయితే పర్ఫెక్ట్గా అయితే నేను
స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నా. సో, అయితే మళ్ళీ బోట్ నెక్ ఎలాంటి బ్లౌజెస్ అయినా సో, ఇప్పుడు ఏమంటే స్టిచ్ చేసేళ్తున్నా. సో, ఇప్పుడు 3 ఇయర్స్ మేము మంచిగా అయితే మాది స్టిచ్చింగ్ బిజినెస్ అయితే రన్ అవుతుంది. సో, ఇది చాలా పనికొస్తుంది ఫ్రెండ్స్. డేలో మనం మన ఇంట్లో పనులు చేసుకొని కూడా ఇదేమంటే మనం ఒక మంచిగా స్టిచ్ చేయడానికి స్టార్ట్ చేస్తే అయితే డేలో మనము 2 బ్లౌజెస్ 1 బ్లౌజెస్ కుట్టినా సో, 200కైతే స్టార్ట్ అవుతాయి. సో, 2 బ్లౌజెస్కి అయితే 450 దాకా అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 3-4 అవర్స్‌లో. సో, ఇలా అయితే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం దీనికి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి కొంచెం టైం తాకుతుంది కానీ మళ్ళీ ఏమంటే మనకు వచ్చేసానంటే మనం డే అయినా నైట్ అయినా ఎప్పుడైనా టైం తీసి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసినా మనకు అంటే పనికే వస్తుంది. సో, ఇదేమంటే మళ్ళీ ఏమంటే బ్లౌజ్ స్టిచ్ చేసినా నేను అయితే మా విశారద్ బాబాయ్ అయితే పావు బాజీ తెచ్చిండు. సో, ఊర్లో కొత్త షాప్ అయితే ఓపెన్ అయింది. సో, అక్కడి నుంచి అయితే పావు బాజీ తెచ్చా. సో, అదే మేమైతే డిన్నర్‌లో తినేసి అయితే పండుకునేసాం. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు ఏమంటే ఫ్రెండ్స్ ఒక చిన్న ఫంక్షన్ అంటే ఒక అమ్మది ఏమంటే మొక్కుండే. సో, అమ్మవారికి. సో, అదే ఈరోజు ఏమంటే మేము చేసుకుంటున్నాము. సో, ఇప్పుడు ఏమంటే అందరం అయితే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయినాం. సో, ఇక్కడ మేమేమంటే మసాలా గంట రెడీ చేసుకుంటున్నాం. సో, నిన్ననేమంటే ఓకే. అది సరుకులు గింట ఉంటాయి కదా! సో, మసాలాల గింట సో, అవన్నీ అయితే తెప్పించుకున్నాము. సో, ఇక్కడ బ్లూ సారీలో కూర్చున్న అక్క అయితే మా అక్క వాళ్ళ తోటి కోడలు. సో, బావగారు మీకు చూపించా కదా! అక్క వాళ్ళ పెద్ద బావగారు. సో, బావి దూసినాడు. సో, ఆ బావగారు వైఫ్ అండ్ ఈరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఆడపడుచు కూడా వస్తుంది. సో, మావయ్య వాళ్ళందరూ అయితే వచ్చేటోళ్ళు ఉన్నారు. సో, ఒక్క బావ అయితే రాలేదు. సో, వాళ్ళు దూరం ఉంటారన్న కదా! సో, అందుకైతే రాలేదు. ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఆఫ్టర్ అంటే ఒక 2 అవుతుంది. సో, పగటల్లా అప్పుడు ఏమంటే మేము మసాలాలు ఫ్రై చేసుకోవడం. సో, అమ్మ అయితే ఇక్కడ ఏమంటే పొయ్యి మీదనే ఇక్కడ అంటే కట్టెల పొయ్యి మీద సో, ఫ్రై చేస్తుంది. మిక్సీ పట్టుకొని అయితే రెడీ ఉంచాలి. సో, ఈరోజు మేము ఒక అమ్మవారికి అయితే అమ్మ మొక్కిండే. సో, అదేమంటే ఈవినింగ్ టైంకి అది స్టార్ట్ చేస్తాము. సో, డేలో చేయలేము మనం. సో, నైట్ అంటే 5 తర్వాతనే అది స్టార్ట్ చేయాలి. సో, అందుకైతే ప్రిపరేషన్ చేసుకొని అయితే మళ్ళీ అయితే ఫంక్షన్ స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ అయితే అంతా మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైం అయింది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ సో, చూడండి పొయ్యి కూడా పెట్టేసాము. సో, ఇక్కడ మేక కూడా వచ్చేసింది. సో, ఈరోజు ఫంక్షన్‌కు మెయిన్ మెంబర్ అయితే ఇక్కడ బ్లూ షర్ట్‌లో మా అక్క వాళ్ళ అంటే బావగారు అబ్బాయి. సో, ఇక్కడ చిన్నోడు ఏమంటే మేకకైతే మంచిగా అన్నం తినిపిస్తున్నాడు. సో, ఇక్కడ బ్లూ సారీలో అక్క అయితే ఏమంటే అక్క తోటి కోడలు. సో, ఇక్కడ పైకైతే పూజ కడుతుంది. సో, అందరైతే వచ్చేసారు. సో, అక్క వాళ్ళ ఆడపడుచు కూడా వచ్చేసింది. సో, చూడండి యెల్లో కలర్ సారీలో. సో, ఇప్పుడు ఆమె ఏమంటే నైవేద్యం పెట్టేసి అంటే వండేసింది. సో, పెడుతున్నారు. సో, ఈ ఊరక్కడ వచ్చినాకడైతే ఇలాంటి మన ఫంక్షన్స్ ఉంటాయి. సో, మేము అక్కడ ఉంటాం కదా ఫ్రెండ్స్. అక్కడైతే ఇలాంటి ఏం ఫంక్షన్స్ అయితే చేయరు. తింటారు నాన్ వెజ్ తింటారు కానీ ఫంక్షన్స్ గింట అయితే చెయ్యరు. సో, ఇక్కడ ఏమంటే ఇది కింది రూమ్‌లో ఉన్నాయి చిన్న రూమ్‌లో. సో, అక్కడ ఏమంటే మేము ఇట్లా హోల్ చేసాము. సో, ఈ హోల్‌కు పూజ కట్టి సో, మొత్తం మనం తిన్నయన్నీ బొక్కలు గింట ఉంటాయి కదా ఫ్రెండ్స్ ముక్కలు గింట అవన్నీ నీళ్ళు కూడా ఇలానే పోసేసి మనం పెట్టాలి. సో, ఈ అమ్మవారిది అలానే మొక్కు ఉంటుందంట. సో, ఇప్పుడు అందరం మొక్కుకొని అయితే ఇక్కడ ఇది చేస్తున్నాము. సో, మా అన్నయ్య వదిన అయితే వెళ్ళిపోయారు. సో, వాళ్ళు ఆగలేదంటే మా అమ్మ వదినకి ఎందుకంటే హాలిడేస్ లేకుండా సో, 1 వీక్‌కి చాలా అంటే ఇది చేసి అయితే లీవ్ ఇచ్చారు వాళ్ళ ఆఫీసర్లు. సో, ఇక్కడ ఏమంటే మాదైతే మొక్కు ఇక్కడ అంటే అంత అయిపోయింది. సో, వంట చేయడం స్టార్ట్ చేసినాం. అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. సో, చూడండి ఎంత మబ్బులు వచ్చేసింది. క్లైమేట్ అయితే సడన్‌గా అయితే చేంజ్ అయిపోయింది. సో, మొత్తం వర్షం పడ్డది. మేము ఇక్కడ పై పెట్టింటిం కదా! సో, కట్టెలపై అంటే ఇట్లా బండలతోని సో, అదంతా మొత్తం నానిపోయింది. అంటే అక్కడ బాగా ఏమంటే కింది రూమ్‌లో ఉన్నకి ఇలా చిన్న రూమ్‌లో సో, అక్కడనే వండుతున్నారు. సో, ఇక్కడ చిన్న పొయ్యి మీద కొంచెం అన్నం వండుతుంది. ఆ వర్షంలో ఎక్కువ వీడియో తీయలేదు. సో, చుట్టాలు వచ్చి తినిపోయారు. ఇప్పుడు మా ఫ్యామిలీ టైమ్ సో, పిల్లలు తింటున్నారు. సో, మళ్ళీ అయితే మేము అందరం కలిసి అయితే తినేసాము. సో, ఇలా అయితే మాది ఫంక్షన్ అయింది ఫ్రెండ్స్ చిన్నగా. సో, కానీ మంచిగానే అయింది. సో, వర్షం వచ్చి కొంచెం హడావుడి అయితే చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తా. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. సో, అంటే మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది వ్లాగ్ ఎలా వస్తున్నాయి, నేను సరిగ్గా వ్లాగులు చేస్తున్నా లేదా ఇది కూడా తెలుస్తుంది. ప్లీజ్ ఒక్క కమెంట్ చేస్తే నాకు చాలా అంటే నా పనికి వస్తుంది. సో, ప్లీజ్ ట్రై చేయండి కమెంట్ చేయడానికి. సో, వ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి. నేనైతే మన సింపుల్ లైఫ్ స్టైల్ అయితే నేను వ్లాగ్తోనైతే మీకు చూపిస్తున్నా. సో,
రియాలిటీ చూపిస్తున్నా. సో ఎక్కువ ఏమి నేను స్పెషల్గా షూట్ చేసి అయితే ఎక్కువ ఏం చూపించడం లేదు. సో ఎలా ఉంది అలానే నేను వ్లాగ్స్లో అయితే పెడుతున్నా. సో మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.